బాప్తిస్మం ఇచ్చే యోహాను యేసుప్రభువు కోసం దారి సిద్ధం చేసే ఒక స్వరంగా కేవలం ఉండడానికి అతనికి మనుషుల పాలిట యేసుక్రీస్తు అన్ని అయితే తాను వారికి ఏమీ కానివాడుగా ఉండడం అతనికి సంతోషం కలిగించింది. ఇందులో ఇతడు మనందరికీ ఆదర్శం. పౌలు సంఘము అనే ప్రభువు శరీరము కొరకు తన జీవిత మొత్తంలో ప్రయాసపడ్డాడు. సువార్త కొరకు ఖర్చైపోయాడు. కొలొస్సయులకు 1:24 సంఘము అను ఆయన శరీరము కొరకు క్రీస్తు పడిన పాట్లలో కొదువైన వాటియందు నా వంతు నా శరీరమందు సంపూర్ణము చేయుచున్నాను. మరి సంఘములో అసంఘము కొరకు మన పరిస్థితి అనే ప్రశ్నతో ఆలోచన ప్రారంభిద్దాం. పౌలు తిమోతి పత్రిక రాస్తూ 1 తిమోతి 4:14 పెద్దలు నీమీద హస్త నిక్షేపణము చేసినప్పుడు నీలో ఉన్న కృపా వరమును అలక్ష్యం చేయకుము అని హెచ్చరించడం జరిగింది. మరల రెండోసారి చెబుతూ 2 తిమోతి 1:6 నీకు అనుగ్రహింపబడిన కృపవరమును అభివృద్ధి చేసుకో అని హెచ్చరించాడు. దేవుడు మనకు వారి సామర్థ్యము చొప్పున తలాంతు ఇచ్చాడు. 1:2-5 ఇలా ఎవరిని కూడా తలాంతు లేకుండా అనగా నిష్ప్రయోజనం చేయలేదు. ఆయన సృష్టిలో చేయబడిన ప్రతి వస్తువును కూడా ఆయన మహిమ కొరకు సృష్టించబడ్డాయి అనే విషయం మనకు తెలుసు కదా. 1 పేతురు 4:9 వచనాల ప్రకారము సంఘములో ఉన్న మనకు ఆతిథ్యం చేయగలిగే తలాంతు, బోధించగలిగే తలాంతు, ఉపచారము చేసే తలాంతు, కృపావరములు ఇవన్నీ కూడా దేవుని మహిమ సంఘము యొక్క క్షేమము కొరకు దేవుడు ఇచ్చాడు. దేవుడు మనకు ఇచ్చిన కృపావరమును ఆ తలాంతులు గ్రహించి వాటి విషయములో నిర్లక్ష్యం లేకుండా అభివృద్ధి చేసుకుంటూ ముందుకు కొనసాగాలి. మన జీవితంలో దేవుడే కేంద్రమే ఉండాలి. అపోస్తలుల ద్వారా, ప్రవక్తలు ద్వారా, సువార్తికులు ద్వారా ప్రభువును తెలుసుకున్న వారు సంఘములో చేర్చబడి కాపరి నాయకత్వంలో ఎదగాలి. కాని ఈ రోజుల్లో మనుషులు స్వార్థం వలన దేవుడు తమకు ఏదైనా తలాంతు వరము ఇస్తే వాటిని సంఘం క్షేమం కొరకు అభివృద్ధి కొరకు వాడడం మానేసి తామే దేవుని చిత్తం లేకుండా సంఘములు ఏర్పాటు చేస్తున్నారు. సేవకులుగా కాపారులుగా మారుతున్నారు. కాని దేవుడు వారికి ఇచ్చిన పిలుపు విషయంలో నిశ్చేత లేదు. ఈ రోజు మన సంఘాలు అభివృద్ధి చెందకపోవడానికి కారకులు మనమే. మనకు ఇవ్వబడిన తలాంతులను మనము సక్రమంగా ఉపయోగించకపోవడమే ముఖ్య కారణంగా చెప్పవచ్చు. మనలో చాలామందికి సువార్త సేవకుడే చేయాలి, సేవకుడే పాడాలి, ప్రార్థన సేవకుడే చేయాలి, నేను మాత్రం ఒక బొమ్మలా కూర్చోవాలి అనే ఒక అపోహలో సంఘం వెళ్లిపోయింది అనే విషయాన్ని అర్థం చేసుకోవచ్చు. ఆ రోజుల్లో సంఘం అంత ఉజ్జీవంగా ఉండటానికి ముఖ్య కారణం వారు సమిష్టిగా కలిసి ప్రభువు కొరకు జీవించి ప్రభువు పనిలో పాల్పంచుకోవడమే కదా. సంఘాలు ఎక్కువ శాతం పాడైపోవడానికి కారణం ఒక తలాంతు ఇవ్వబడిన వ్యక్తి భూమిలో పాతిపెట్టినట్లుగా మనకు ఇవ్వబడిన తలాంతుల విషయములో నిర్లక్ష్యముగా ఉండటమే. సంఘములో నూతన ఆత్మలు చేర్చబడకపోవడానికి ప్రధానమైన కారణం ఇదే అని చెప్పక మానదు. కనుక ఇకనైనా అవగాహన కలిగే జాగ్రత్తతో బ్రతుకుదాం.